నమస్తే, సిగ్మా న్యూస్కి స్వాగతం. ఈరోజు తాజా వార్త మీ అందరికీ తెలిసిందే. రాజ్యసభలో 37 స్థానాలకి ఖాళీలు ఏర్పడ్డాయి. మార్చి 16న ఎన్నికలు జరుగుతాయి. సో ఈ నెల 26వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సో తెలంగాణ నుంచి 2 సీట్లు కూడా ఖాళీ అవుతున్నాయి. మరి ఈ 2 సీట్లకి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు పోటీ చేయబోతున్నారు? సో ఎంతోమంది ఆశావహులు ఎంతోమంది ఉన్నారు. సో ముందుగా చూద్దాం. వచ్చే ఏప్రిల్లో ఖాళీ కానున్న 37 రాజ్యసభ స్థానాలని భర్తీ చేసేందుకు మార్చి 16న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు ద్వైవార్షిక ఎన్నికల కోసము ఎన్నికల సంఘము బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 26న సంబంధిత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే నెల 16న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా చేపడతామని చెప్పారు. 10 రాష్ట్రాలకు చెందిన 37 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ నెల 2, 9వ తారీఖులలో ఖాళీ అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుండి 7 సీట్లు, తర్వాత తమిళనాడు నుండి 6, పశ్చిమ బెంగాల్ నుండి 5, బీహార్ నుండి 5, ఒడిశా నుండి 4, అస్సాం నుండి 3, మన తెలంగాణ నుండి 2, ఛత్తీస్గఢ్ నుండి 2, హర్యానా నుండి 2 ఖాళీ అవుతున్నాయి. సో వాటన్నిటికీ మార్చి 26వ తారీఖున ఎన్నికలు అవుతున్నాయి. మరి ఈరోజు మన తెలంగాణలో 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి అందులో ఎవరు? తెలంగాణ నుండి ఆల్రెడీ గతంలో రాజ్యసభకు ఎన్నికైన వ్యక్తులలో షేక్ సింఘ్వి కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా కేఆర్ సురేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళు రిటైర్డ్ అవుతూ ఉన్నారు. అయితే సింఘ్వికి మళ్ళీ అవకాశం రావచ్చని ఉంది. మళ్ళీ అవకాశం రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో టికెట్ కోసం పోటీ మొదలైంది. రాష్ట్రంలోని 2 రాజ్యసభ సభ్యులు బారాసభకు చెందిన సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నుండి అభిషేక్ సింఘ్వి పదవీ కాలం పూర్తవుతున్నందున వచ్చే నెల 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా ఈ 2 సీట్లు కాంగ్రెస్ కి దక్కనున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ కి బలం ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో మనకు మరోసారి ఈ సింఘ్వికి గతంలో రాష్ట్రం నుండి టికెట్ ఇచ్చినా పూర్తి కాలం ఎంపీగా అవకాశం దక్కనందున మరోసారి ఆయనకి కాంగ్రెస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన సేవలు ఢిల్లీలో అవసరమని, తిరిగి తెలంగాణ తరఫున ఎంపీగా కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన మరో సీటు కోసము పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. గతంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ రాని వారితో పాటు గత 2 ఏళ్లుగా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో సహకరిస్తున్న నేతలు పలువురు ఆశిస్తున్నారు. ప్రధానంగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈసారి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. గత 2 ఏళ్లుగా సీఎం తరఫున ఆయన పార్టీ వ్యవహారాన్ని పర్యవేక్షించడంతో పాటు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రణాళికలు అమలుకి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇంకా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీలు విహెచ్, మధుయాశ్రీ తదితరులు కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గురువారం ఢిల్లీలో రాష్ట్ర నేతలతో అధిష్టానం సమావేశం జరుగుతున్న నేపథ్యంలో టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. వచ్చే నెల 5 వరకు నామినేషన్ దాఖలుకి గడువు ఉన్నందున అప్పటి వరకు పలువురు నేతలు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేసుకునే సూచనలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించిన నేతకే టికెట్ దక్కే అవకాశాలున్నాయి. పార్టీ కోసం కష్టపడే వారికి ఈ టికెట్ ఇవ్వాలని మీనాక్షి కూడా గట్టిగా భావిస్తున్నందున అలాంటి వారి పేరుని పరిశీలిస్తారని సీనియర్ నేతలు చెప్తున్నారు. సో అంటే మరొక నేత ఎవరనేది మనం వేచి చూద్దాం. మరికొద్ది రోజుల్లో ఆ 2వ వ్యక్తి ఎవరు అనేది తేలిపోతుంది. సో ఎన్నికలు అనేవి మనకు మార్చి 24 జరుగుతున్నాయి. కాబట్టి చూద్దాం, మన అదృష్టవంతులు ఎవరో వేచి చూద్దాం.